చాలా జాగ్రత్తగా ఈ జీవితాన్ని మనం గడపాలి ప్రియులారా. ఎందుకో తెలుసా? ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము కూడా క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ఒకరోజు నిలబడవలసి వస్తుంది అని జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని మనం కొనసాగించుకోవడం మంచిది ప్రియులారా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి వాడు తగినటువంటి ఫలాన్ని పొందుకుంటాడు. ఎంత భయం ఉండాలండి, నిజంగా చాలా భయపడాలి. భయపడుతూ బ్రతకాలి, దేవుడికి జాగ్రత్తగా బ్రతకాలి, లెక్క అప్పచెప్పాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. అప్పుడు తప్పు చేయడానికే చాలా భయపడతారు. పాపం